తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ డిప్ పద్ధతిలో టికెట్స్ పొందిన భక్తులు టీటీడీ సూచనలను పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మితో మా ప్రతినిధి చరణ్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దర్శనకు అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అయితే మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ పరమాలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్కారం. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సామాన్య భక్తులకు మీరు ఇచ్చే సౌకర్యాలు? మా చైర్మన్ అయితే బిఆర్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన ఇంట్రెస్ట్ చూపించి అన్నీ సక్రమంగా జరిగేటట్టు ఏర్పాట్లు చేయటం జరిగింది. విఐపీలకి తక్కువ ఇచ్చి సామాన్య భక్తులకి ఎక్కువ దర్శనం ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేశాయి. వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. మంచినీళ్ళు అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి, మజ్జిగ పొట్లాలు అయితేనేమి, పాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈసారి టోకన్ల పద్ధతిని తీసేసి ఈ డిప్ విధానం ద్వారా భక్తులకు అందరికీ టికెట్లు అందజేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చే సూచనలు? మంది హ్యాపీగా ఉన్నారండి. డిప్ ద్వారా ఇప్పుడు ఒకళ్ళని అడిగారు దర్శనం, కొద్దిగా ఏదైనా దర్శనం ఇవ్వండి అని చెప్పారు. ఆ తర్వాత మొన్న వాళ్ళే ఫోన్ చేసి నాకు డిప్ ద్వారా వచ్చిందమ్మా, మాకొద్దు, మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అని చెప్పారు. డిప్ ద్వారా చాలామంది లబ్ధి పొందారు. అదొక మంచి పరిణామమే. దానివల్ల దొరకదు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా మంత్రుల కమిటీ ఒకటి వచ్చి తిరుమలలో ఏర్పాట్లు కూడా పరిశీలించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచనలోనే ఇదంతా జరిగిందంట. అవును, లాస్ట్ టైం జరిగినది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారిని, అలాగే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, ఈఓ గారిని, కలెక్టర్ గారిని వీళ్ళందరినీ ఒక కమిటీలాగా వేసి తగిన చర్యలు తీసుకోండి, మళ్ళీ రిపీట్ కాకుండా ముఖ్యంగా భక్తులు ఇబ్బంది పడకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? క్యూ లైన్ కావాల్సిన ఏమని అన్ని అప్పుడు ఎక్కువ టైం ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు అయితే అన్నీ ఇవ్వటం జరుగుతుంది కదా, ఫ్రూట్స్ అయితేనేమి, పాలు అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సామాన్యంగా ఈ డిప్పు విధానంలో తీసుకున్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలి అని చెప్పి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు కదా. అదే టోకన్ లేని భక్తులు కూడా తిరుమలకు వస్తారు, వాళ్ళకి ఎలాంటి దర్శనాలు కల్పించే అవకాశం ఉంది? అందరూ ఈ 3వ తారీఖు అయిన తర్వాత పబ్లిక్ అందరూ వెళ్ళొచ్చు, మామూలు దర్శనానికి ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. తర్వాత ప్రజెంట్ ఎందుకనంటే ఈ 3 రోజులు క్రూషియల్ కాబట్టి టికెట్లు ఉన్న వాళ్ళ వరకే రండి, లేకపోతే పైన చాలా క్రౌడ్ ఉంది అన్న దీంతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుమలకు వచ్చే భక్తులు కూడా కేవలం జనవరి 30వ తేదీ 1వ తేదీ వరకు కేవలం టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలి. అయితే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సామాన్య భక్తులు కూడా సర్వదర్శనంలో సోమవారం దర్శించుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కల్పిస్తుందని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.